వంశీని సుదీర్ఘంగా ప్రశ్నించారు కృష్ణలంక పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి అయిన సత్యవర్ధన్ సోదరుడిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీని A1 గా చేర్చారు. విజయవాడ జీజీహెచ్లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అలాగే మరి కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు జడ్జి ముందు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా లైవ్ లో అందిస్తారు. లీలా, చెప్పండి పూర్తి వివరాలు. శ్రీనివాస్, ఇప్పటికే పరీక్షలు పూర్తి చేశారు. జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి పరీక్షలు పూర్తి చేశారు. రిపోర్ట్ ని తీసుకొని ఇప్పుడే కోర్టుకి అయితే బయలుదేరారు. మరికొద్ది సేపట్లో విజయవాడ ఏసీ ఎంఎం కోర్టులో వల్లభనేని వంశీని హాజరుపరచనున్నారు పోలీసులు. అయితే కోర్టుకి చేరుకోవడానికి కూడా ఇప్పటికే వంశీని పోలీస్ జీప్ ఎక్కించి తరలించడం అయితే జరిగింది. కోర్టు ప్రాంగణం వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కూడా అంతే పగడ్బందీగా బలగాల్ని పోలీస్ బలగాల్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వంశీ అనుచరులు ఉన్నారు. జై జై వంశీ అంటూ కూడా నినాదాలు చేస్తూ వంశీ అనుచరులు చుట్టుముట్టారు. దీంతో పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి ఇక్కడ నుంచి కూడా వంశీని తరలించడం అయితే జరిగింది. వంశీని ఇప్పుడు నేరుగా కూడా కోర్టుకి అయితే తరలిస్తున్నారు. 4th ఏసీ ఎంఎం కోర్టులో కూడా వల్లభనేని వంశీని మరి కాసేపట్లో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు A1 గా ఉన్నటువంటి వంశీతో పాటు A7 ఎల్లినేని వెంకట శివరామకృష్ణ, A8 నిమ్మల లక్ష్మీపతిలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి ఆ నిందితుల్ని కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరందరినీ తీసుకొని వీరి ముగ్గురిని తీసుకొని డైరెక్ట్ గా నేరుగా కూడా కోర్టుకు అయితే బయలుదేరారు. ఇప్పటి వరకు కూడా కృష్ణలంకలో ఉన్నటువంటి వల్లభనేని వంశీని కలిసేందుకు కూడా వైసీపీ నేతలు అలాగే ఎమ్మెల్సీలు అతని భార్య కూడా రావడం అయితే జరిగింది. అయితే పెద్ద ఎత్తున అక్కడి నుంచి డైరెక్ట్ గా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పరీక్షల నిమిత్తం తీసుకురావడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఎవరైతే తన అనుచరులు అంటే వల్లభనేని వంశీ అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. చేరుకొని జై జై వంశీ జై వంశీ అంటూ కూడా చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున రోప్ సహాయంతో వల్లభనేని వంశీని లోపలికి పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి ఇప్పుడే పరీక్షలన్నీ పూర్తి చేశారు. సుమారుగా గంట పాటు అంటే 9 గంటలకు తీసుకొచ్చినటువంటి పోలీసులు 10 గంటలు అంటే ఖచ్చితంగా గంట వ్యవధి పాటు పరీక్షలు నిర్వహించి రిపోర్ట్లు తీసుకొని నేరుగా అయితే మాత్రం కోర్టుకు అయితే బయలుదేరారు. ఇప్పుడు మరి కాసేపట్లో మన ఎవరైతే ఉన్నారో కెమెరామ్యాన్ కూడా డైరెక్ట్ గా లైవ్ విజువల్స్ చూపించేందుకు నేరుగా వంశీ వెహికల్ ని కూడా మన వాళ్ళు ఫాలో అవటం అయితే జరుగుతుంది. మీకు లైవ్ విజువల్స్ లో కూడా చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో 4th ఏసీ ఎంఎం కోర్టులో కూడా వల్లభనేని వంశీని హాజరుపరిచి తన్ని కోర్టు నుంచి కూడా డైరెక్ట్ గా జైలుకి తరలించనున్నారు. రిమాండ్ కి పంపించనున్నారు. రిమాండ్ వద్ద కూడా భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా ఉన్నాయి. అక్కడ కోర్టు వద్ద కూడా భారీ ఎత్తున పోలీస్ బలగాలు ఉన్నాయి. ఎక్కడ అల్లర్లు జరగకోకుండా ఇప్పటికే 144 సెక్షన్ 30 కింద కూడా ఎవరు బయటికి రావడం అల్లర్లు చేయడం నిరసనలు ర్యాలీలు లాంటివి చేయకూడదంటూ ఎస్పీ గంగాధర్ కూడా పెద్ద ఎత్తున ప్రకటించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ అల్లర్లు సృష్టించకుండా ఉండేందుకు కూడా పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. అయితే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరులు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం అయితే జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన కలిసేందుకు రావడంతో ఎక్కడ పోలీసులు అనుమతించకపోవడంతో అంటే హాస్పిటల్ కి 4 దిక్కులా కూడా కాపలా కాశారు. 4 దిక్కులా కాపలా కాసి పోలీసులు వాళ్ళని ఎడమార్చి అంటే వాళ్ళని మరొక వైపుకు మరలించి వేరు వెనక ద్వారం గుండా అంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెనక ద్వారం ఉన్నటువంటి మెయిన్ జేజేహెచ్ ఏదైతే ఉందో శ్మశాన వాటిక ఉంది బ్యాక్ సైడ్, అలాగే ఇక్కడ మార్చరీ వైపు నుంచి బ్యాక్ సైడ్ డోర్ లో నుంచి కూడా వంశీని తీసుకువచ్చి ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం బయలుదేరినటువంటి వంశీకి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అలాగే వైసీపీ అనుచరులు కూడా వంశీ అనుచరులు కూడా వారందరూ కూడా బయలుదేరి వెళ్లడం అయితే జరిగింది. వారు కూడా సుమారుగా ఒక 20 కాన్వాయిల్లో అంటే వంశీ అనుచరులు కూడా ఒక 20 కాన్వాయిలు వేసుకొని ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు రావడం అయితే జరిగింది. వారందరినీ కూడా అదుపు చేసేందుకు పోలీస్ బలగాలు అయితే మోహరించాయి. ఇప్పుడు కోర్టు దగ్గర కూడా అంతే పోలీస్ బలగాలు మోహరించున్నాయి. ఎక్కడ అలజడులు గొడవలు సృష్టించకుండా ఉండేందుకు కూడా పోలీసులు అందరూ కూడా ఇప్పటికే కోర్టు పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే
మార్గంలో కూడా ఎస్కార్ట్స్ అలాగే కనీసం సుమారుగా పోలీస్ వెహికల్స్ కూడా 5 వెహికల్స్ ముందు వెనక కూడా పెట్టుకొని వంశీని అయితే మాత్రం